బ్రేకింగ్ న్యూస్. సిగాచి పరిశ్రమలో పేలుడి తీవ్రతను కళ్లకు కడుతున్న ఓ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. పేలుడి తీవ్రత అసలు ఏ రేంజ్ లో ఉందో ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఉన్న భవనాలను పేలుడి తీవ్రత ప్రకంపనలు తాకాయి. సరిగ్గా ఉదయం 9:27 భారీ శబ్దంతో పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలు పక్కనే ఉన్న టింబర్ డిపోలోని సీసీటీవీలో రికార్డ్ అయింది. సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడి తీవ్రత కళ్లకు కడుతున్న ఒక సీసీటీవీ విజువల్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ విజువల్ చూస్తుంటే పేలుడి తీవ్రత అసలు ఏ రేంజ్లో ఉందో మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఆ విజువల్ అయితే ప్రెసెంట్ దుర్గారెడ్డి మనం ఆ విజువల్ చూస్తున్నాము. క్లియర్గా కూడా భవనం కదిలిన విజువల్స్ కూడా మనకి అర్థమవుతున్నాయి. సీసీటీవీ విజువల్స్లో ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఇక 2 రోజుల క్రితం ఏదైతే పటంచెరు నియోజకవర్గం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి బాంబు బ్లాస్ట్ అంటే ఒక భయానిక వాతావరణంతో పాటు ఆ సీసీ ఫుటేజ్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే పరిశ్రమకు 200-300 దూరంలో ఉన్న ఇక్కడ టింబర్ డిపోలో సీసీ ఫుటేజ్ ను మనం పరిశీలిస్తే దాదాపు భూకంపం సంభవించిన మాదిరిగా భవనాలు కూలిపోయేంత శబ్దంతో, భారీ శబ్దంతో రావడంతో ఆ ప్రాంతంలో అన్ని కూడా పరిశ్రమలు ఉంటాయి, వారంతా కూడా పరుగు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఆ పరిశ్రమలో దాదాపు 3 భవనాలు ఇప్పటికే నేలమట్టం అయ్యాయి. దాదాపు దాంట్లో 60-65 మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు అధికారికంగా 36 మంది ప్రకటించారు. తర్వాత కూడా చాలా మంది కూడా ఆ రియాక్టర్ పేలిన దగ్గర ఎవరైతే ఆ సమయంలో కార్మికులు పనిచేస్తారో వారంతా కూడా ఆ చనిపోయి బూడిది కూడా దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇంకా మరి ఒక ఎన్డీఆర్ బృందాలు లోకల్ అదే విధంగా మిగతా వాళ్ళంతా కూడా అక్కడ 3 రోజుల నుంచి శ్రమిస్తున్నారు. ఇప్పటికి వరకు మాత్రం ఇంకా 25-26 మంది గల్లంతయ్యారు. వారి పరిస్థితి ఎలా ఉందంటే విషయం కూడా మనకు తెలియని పరిస్థితి. అంటే ఒకవేళ మనం సీసీ ఫుటేజ్ ఇప్పుడు టింబర్ డిపో పరిశీలిస్తేనే తెలుస్తుంది. దాదాపు పటంచెరు నియోజకవర్గంలో దీని చుట్టుముట్టు మాత్రం ఒక 12-13 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలందరూ కూడా కార్మికులు బయటకు వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకున్న లోపే ఈ యొక్క ఆ ప్రమాదం జరిగిందని తెలిసింది. అంటే దాదాపు నిజంగా మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ లో ఆ భవనం కదిలిపోతుంది. అంటే దాదాపు భూకంపం వచ్చిందా లేకుంటే ఏం జరుగుతుందని భారీ శబ్దం రావడంతో అందులో ఉన్న వాళ్ళంతా కూడా పరుగులు పెట్టారు. మనం ఒక దాని పక్కన ఉన్న టింబర్ డిపో విజువల్ లో చూస్తున్నాం క్లియర్ గా. అంటే దాదాపు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ఆ విస్ఫోటనం ఏ విధంగా ఉంది, ఆ తర్వాత జరిగిన ప్రాంతం ఎంత బీభత్సంగా ఉంది, భయానకర వాతావరణం సృష్టించిందని కూడా తెలిసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.